డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు శరత్. ఈ అబ్బాయి ఫైనల్ ఇయర్ మెకానికల్ రీసెంట్లీ పాస్ అవుట్ అయ్యాడు. సో ఇతన్ని ఇంటర్వ్యూని దయచేసి లాస్ట్ సెకండ్ దాకా చూడండి. ఇతను ఓడి గెలిచాడు, లాటరల్ ఎంట్రీ విద్యార్థి, లాటరల్ ఎంట్రీలో కన్వీనర్లో జాబ్ రాలేదు, 3 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. అయినా ఫైనల్గా తను తన ఫాదర్ సపోర్ట్ తోటి ఒక చిన్న స్టార్టప్లో వర్క్ చేస్తున్నాడు. తన జీవిత పాఠాలని, అనుభవాల్ని తన నుంచి తెలుసుకున్నప్పుడు నాకే చాలా మోటివేషన్ అనిపించింది. సో ప్లీజ్ లిసన్ టిల్ లాస్ట్ సెకండ్. కంగ్రాచులేషన్ శరత్. థ్యాంక్ యూ సార్. సో నీ ప్రొఫైల్ చూసి నాకు కొంచెము తమాషా అంటే బాగా అనిపించింది. నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పినానా? సార్ నా పేరు శరత్ సార్, నేను ఈసీఎల్లో ఉంటాను సార్. ఓకే. ఈసీఎల్లో మన ఫాదర్ కంపెనీ ఉంది. నేను డిప్లొమా చేశాను సార్ మెకానికల్. మెకానికల్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని, నేను ఎక్కువ టీవీలో కార్టూన్స్ కన్నా ఈ డిస్కవరీ ఛానల్స్ కానీ ఇలాంటి ఎక్కువ చూస్తాను. ఛానల్ డిస్కవరీ చూసారు? డిస్కవరీ ఛానల్ అంత జంతువుల గురించే కదా ఉండేది. డిస్కవరీ లేదు సార్, డిస్కవరీ అనేది జంతువుల ఛానల్ సార్. ఇంకొక ఛానల్ ఉంటుంది సార్, డిస్కవరీ సైన్స్ అనేది. డిస్కవరీ సైన్స్ ఎప్పుడు వస్తుంది ఆ ప్రోగ్రామ్? మీరు అనుకున్న ప్రోగ్రామ్? నేను చూసే ప్రోగ్రామ్ హౌ ఇట్స్ మేడ్ సార్. అది డైలీ 8 o'clock వస్తుంది. 8 PM. దాంట్లో ఎవ్రీ డే ఎనీ 5 items ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తుండే. నాకు ఆ ప్రాసెస్ నచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది, పెయింటింగ్ ఎలా అవుతుందని ప్రాసెస్ నచ్చింది. దాంతో నాకు ఇక మెకానికల్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే నేను డిప్లొమాలో నేను ఇక కోర్కి వెళ్దామని చెప్పేసి మెకానికల్ వెళ్ళాను. సో నీకు లాటరల్ ఎంట్రీలో కన్వీనర్లో సీట్ వచ్చిందా? బీటెక్ రాలేదు సార్. రాలేదు లాటరల్ ఎంట్రీలో. సో లెఫ్ట్ ఓవర్ సీట్ కాలేజీలో జాయిన్ అయ్యావు. అది కాదు కదా, నీ వయసులో చాలా మంది సినిమాలు చూడడము, ఈ రీల్స్ చూడడం ఇట్లా ఉంటుంది కదా. నీకు ఆ డిస్కవరీ సైన్స్ అనే ఛానల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలి అని ఎందుకు అనిపించింది అసలు? అది ఏమో సార్, కానీ నేను కార్టూన్స్ చూస్తాను, మూవీస్ తక్కువ చూస్తాను, కార్టూన్స్ చూస్తాను, రివ్యూ చూస్తాను. నేను ఎలా అంటే నా ఎక్కువ థింకింగ్ అనేది సైంటిఫిక్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఉంటుంది. బ్లైండ్గా ఏది ఫాలో కాకుండా ఎలా అంటే జరుగుతుందంటే దాని రీజన్ ఏంది ఓకే అది తెలుసుకోవాలని ఉంటుంది. అందులో డిస్కవరీ సైన్స్ టీవీ మారుస్తుంటే కనబడింది, నచ్చింది, ఒక్కసారి నచ్చింది కాబట్టి నేను దాన్ని ఫాలో అయ్యాను. బాగా కనెక్ట్ అయిపోయాను చాలా. ఓకే. ఇప్పుడు మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎన్ని కాలేజెస్లో వచ్చినాయి ప్లేస్మెంట్స్? 3 jobs సార్. ఒకటి కోర్ జాబ్ సార్ మెకానికల్, KYB అని కయాబా, చెన్నై కంపెనీ. ఏం చేస్తారు అక్కడ? దానిలో సస్పెన్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సార్. సస్పెన్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎవరికి ఇస్తారు ఈ సస్పెన్షన్స్ ఇవన్నీ? దాంట్లో సార్ BMW, యమహా, TVS, హోండా 4 చేస్తుండే. నాకు వచ్చిన రోల్ మాత్రం BMW రోల్ వచ్చింది సార్. BMW షార్ట్ పీరియడ్ అని పని చేసావు, కానీ ఏం నేర్చుకున్నావు ఈ షార్ట్ పీరియడ్లోను? అంటే వర్క్ వస్తే ఎలా ఉండాలి, ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, బయట ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, సేఫ్టీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళతో ఎలా ట్రీట్ చేయాలి, ఒక వర్కర్ కి ఒక టీమ్ హెడ్ బాస్ కి ఎలా రిలేషన్ ఎలా ఉండాలి. ఎందుకంటే ఒక బాస్ లా కూర్చొని ఆర్డర్ ఇస్తే వర్కర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో చేపిస్తుంటే కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్ లా ఉంటారు కాబట్టి రిలేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఒకటే జనరల్గా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అంటే నిల్చొని పని చేయాలి సార్, బేకార్ జాబ్ సార్, శాలరీస్ తక్కువ ఉంటాయి అంటుంటారు. అంటే మీరు పనిచేసాడు మీతో పాటు కొలీగ్స్ అంటే మీరు నిల్చొని చేసేవాళ్ళ, కూర్చొని చేసేవాళ్ళ? లేదు సార్, నిల్చొనే చేస్తుండే వాళ్ళము. మిషన్స్ కదా, మిషన్స్ నిల్చొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందరు కూర్చొని అంటారు, కానీ కూర్చొని మా ఫ్రెండ్ ఉన్నారు సార్ ఎక్స్పీరియన్స్ గా. తను జస్ట్ నాకన్నా 2 years సీనియర్ అనమాట, వేరే కాలేజ్. తనకి మెకానికల్ అంటే నిల్చోవడం చేయడం ఇంట్రెస్ట్ లేక అసెంచర్ లో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్. స్టార్టింగ్ మంచిగా వెళ్ళాడు, మేమందరం మూవీస్కి వెళ్తుండే. తర్వాత ఇప్పుడు కూర్చొని బ్యాక్ బోన్ పెయిన్ అంటుండో, హెడ్ ఏక్ అంటుంది, సైడ్ అంటుంది సార్. సో ఉద్యోగం అంటే కేవలం కూర్చోవడమే కాదు, కేవలం నిల్చోవడమే కాదు. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీర్గా చాలా కాలం పనిచేశాను. కొంతకాలం ఇన్స్పెక్షను, సూపర్విజన్ వర్క్ అనేది నిలబడి చెయ్యాలి. ఇప్పుడు రైతన్న ఉన్నాడు, రైతన్న పొలం దున్నితేనే కదా, నిలబడే కదా నాట్లు నాటేది. సో నిలబడాల్సి వస్తుంది. ఎంతసేపు నేను ఏ సిరువునా కూర్చుంటానంటే అసలు ఈ ప్రపంచం ఆగిపోతుంది. సో మెకానికల్ అంటే కేవలం నిలబడము అని కూడా కాదు, అన్ని రకాలు ఉంటాయి. ఈ బాబు చెప్పినట్టు మెకానికల్ ఇంజనీరింగ్లో
ఒక అన్వేషణ, ఒక కొత్తదనం, మ్యానుఫ్యాక్చరింగ్. అసలు యాక్చువల్ నా దృష్టిలో నీ కళ్ళ ముందు ఒక ప్రోడక్ట్ 3 డైమెన్షన్లో కనబడతా ఉంటుంది. ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మీరు షార్ట్ పీరియడ్ పనిచేస్తారు. ఇంకేమేమి కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి? సాఫ్ట్వేర్ కూడా వచ్చింది సార్. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అందరు సాఫ్ట్వేర్కి వెళ్తారు కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దాం, నా వల్ల ఎందుకు కాదు అని చెప్పేసి సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను. అది కూడా గదిలేవు. దాంతో సాఫ్ట్వేర్లో అంటే సదర్లాండ్ ఇంకా మోవైట్ అని వచ్చింది సార్. ఇక నాకు కోర్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కోర్కి వెళ్ళాను నేను. అంటే సాఫ్ట్వేర్ ఏం నేర్చుకోలేదు, లాంగ్వేజ్ లాంటివి? పైథాన్ నేర్చుకున్నాను. పైథాన్ నేర్చుకు ఎందుకు బేకార్ అయిపోయాలి పైథాన్ నేర్చుకుని మెకానికల్లో? మీకు అంటే ఉంటుంది సార్, ప్రతి యూజ్ ఉంటుంది సార్. మిషన్ లెర్నింగ్ ఉంటుంది, అవసరం సార్. ఇప్పుడు పైథాన్ తోటే నేను బీటెక్ మేజర్ ప్రాజెక్ట్ చేశాను సార్. మిషన్ లెర్నింగ్, మేము మిషన్ లెర్నింగ్ వాడాం మా ప్రాజెక్ట్లో, మేజర్ ప్రాజెక్ట్లో. అది పైథాన్ కిందకి. మెకానికల్ వాడచ్చు, మనకి ఏంటంటే అప్లికేషన్ తెలియాలి చాలా. మనకి అప్లికేషన్ ఏడ వాడాలి, ఎలా వాడాలో తెలిస్తే మన మెకానికల్లో ఎక్కడ వాడాలి, మన సివిల్లో ఎక్కడ వాడాలి, మన ఎలక్ట్రికల్ ఎక్కడ వాడాలి. ప్రతి బ్రాంచ్కి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. రైట్, ఓకే. నీకు పైథాన్ నేర్చుకున్నావు కదా, నిజం చెప్పు, నీకు ఎక్కడన్నా ఉపయోగపడిందా? ఇప్పుడు నేను కోర్లో వెళ్తే మాత్రం మా ఇండస్ట్రీలో యూజ్ లేదు కదా, కానీ బయట ఇండస్ట్రీలో ఉంటుంది కదా సార్, అక్కడ మిషన్ లెర్నింగ్ యూజ్ అవుతుంది సార్. అక్కడ ఇప్పుడు ఏదైనా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, అక్కడ కన్వేయర్ బెల్ట్లో పీస్ అనేది వెళ్తుంది. ఇప్పుడు కొన్ని కెమెరాస్ ఉంటాయి కొన్ని దగ్గర పైన. అవును, ఆ బెల్ట్లో పీసెస్ వెళ్తేటప్పుడు ఆ పీస్ని స్కాన్ చేస్తుంది. పీస్ కానీ డిఫాల్ట్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మిషన్ లెర్నింగ్ ద్వారా ఆ పీస్ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అంటే డైరెక్ట్ అప్లికేషన్ కాకపోయినా కానీ నువ్వు అనేది సాఫ్ట్వేర్ తోటి ఇండస్ట్రీ ప్రభావితం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అన్నీ వదిలేసుకొని ఏదో ఒక స్టార్టప్ మీ నాన్నగారు సపోర్ట్తో చేస్తున్నావు కదా, మీ స్టార్టప్, మీ కంపెనీ పేరేంటి? మా కంపెనీ పేరు డీకే ఇంజనీరింగ్ వర్క్స్ సార్. ఏం చేస్తారు వాళ్ళు? సార్ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సార్, సిఎన్సీ లేత్. ఎస్ సార్. అంటే బోర్వెల్ పార్ట్స్, ఇంజన్ పార్ట్స్, కొన్ని ఇంజన్ పార్ట్స్ ఉంటుండే. అంటే మీరు ఎక్కడైనా కంపెనీ నుంచి ఆర్డర్స్ వస్తాయా? సార్ మేము స్టార్టింగ్లో కొన్ని ఇండస్ట్రీస్కి వెళ్ళి మా దగ్గర మా ఎక్విప్మెంట్ ఉంది, మేము ఇలా చేస్తాం, దిస్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్, మేము ఆ స్ట్రెంగ్త్ మా కంపెనీ యొక్క ప్రొఫైల్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపించి కొన్ని శాంపుల్స్ ఇచ్చాం. వాళ్ళకి ఆ శాంపుల్స్ నచ్చాయి, మేము చేసిన డిజైనింగ్ కానీ నచ్చింది, క్వాలిటీ నచ్చింది. ముఖ్యంగా ఏదైనా క్వాలిటీయే ముఖ్యం. ఏదైనా ఇప్పుడు అందరూ రోల్స్ రాయిస్, బిల్డప్ ఎందుకు అంటారు అంటే వాళ్ళు చేసే క్వాలిటీ. వాళ్ళ పెయింటింగ్ కూడా 12 layers కోటింగ్ ఉంటుంది సార్ జనరల్గా అయితే. 12 layers ఆఫ్ కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు వేరే చిన్న క్వాలిటీ చూసుకుంటే 6 to 7 layers ఆఫ్ కోటింగ్ మాత్రమే ఉంటుంది పెయింట్. అంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీ. లో కాస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసామంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. సో ఇలా క్వాలిటీ ఇంపార్టెన్స్ గురించి మీరు డిఫరెంట్ కంపెనీల దగ్గర పోయి మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఒక విధంగా ఇది మార్కెటింగ్ కదా, పిఆర్ యాక్టివిటీ కదా. అవుతుంది సార్, కానీ ఇప్పుడు ఒక్కోసారి మన 5 to 6 కంపెనీస్ వరకు మన కంపెనీ తెలిసిందంటే వాళ్ళు కూడా మనం వెళ్ళకుండానే వాళ్ళు ఇంకో కంపెనీకి ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇక్కడ చేస్తున్నాను కదా, నువ్వు ఆర్డర్ ఇచ్చావంటే మనకి ఇండైరెక్ట్గా కూడా మనకి వస్తుంటాయి ఆర్డర్స్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, కేవలం ఇంజనీరింగే కాదు, అవసరమైతే ఆర్డర్స్ కోసం కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలి, నీ యొక్క బలాల గురించి చెప్పాలి, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఒక విధంగా మార్కెటింగే. సో నీకు ఈ మార్కెటింగ్ సంబంధించి ఏదైనా సబ్జెక్టులు నేర్చుకున్నావా, లేకపోతే నీకు అసలు ఏంటి? మాకు 313లో సబ్జెక్ట్ ఉండేది సార్. ఏంటి? బిజినెస్ గురించి ఉండేది, బిజినెస్ గురించి ఉండేది, మెఫా. సో అది కొంచెం ఉపయోగపడింది సార్. అంటే ఎలా బిజినెస్ అంటే ఎలా స్టార్ట్అప్ ఎలా చేయాలి, స్టార్ట్ చేసే రిలేషన్షిప్ ఎలా ఉండాలి వర్కర్స్ తోటి, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలా, బాస్ రిలేషన్షిప్ ఉండాలా, మళ్ళీ ఏ టైంలో రా మెటీరియల్ స్టాక్ ఉండాలి, మళ్ళీ కస్టమర్స్ తో ఎలా కాంటాక్ట్ ఉండాలి, ఇన్వెంటరీ, ముఖ్యంగా టైం మేనేజ్మెంట్. టైంకి ఆర్డర్ ఇస్తేనే మనకి నెక్స్ట్ టైం ఆర్డర్ వస్తుంది, మనం డిలే చేసామంటే నెక్స్ట్ టైం మనకి ఆర్డర్ రాదు. అలా. ఓకే, శరత్ ఇక్కడ చెప్తాను, చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మెఫా అని బిజినెస్కి సంబంధించి, ఎథిక్స్ అని, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సాధారణంగా అందరూ ఏం చేస్తామంటే ఈ క్లాసులు బంక్ అన్న చేస్తాము, లేదంటే బేకార్ సబ్జెక్టులు అనుకుంటాం. నిజానికి జీవితంలో కింది స్థాయి నుంచి పైకి పోయే కొద్దీ టెక్నాలజీ నాలెడ్జ్ తగ్గుతూ ఉంటుంది, నువ్వు పైకి పోయే కొద్దీ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ పెరుగుతుంది. సో మనం బీటెక్ చదివేటప్పుడు ఏవైతే బేకార్ సబ్జెక్ట్స్ అనుకుంటామో ఆ సబ్జెక్ట్స్ నిజానికి నిన్ను పై స్థానానికి తీసుకెళ్తాయి. ఓకే, ఇప్పుడు ఈరోజు మీ కంపెనీ టర్న్ ఓవర్ ఇవన్నీ నేను అడగను, మీ కంపెనీ ఏదో ఒక స్థాయిలో ఉందనుకుందాం, నాన్నగారు కొంత సపోర్ట్ చేశారు, అసలు నీ గోల్ ఏంటి? మా
మా కంపెనీ ప్రెసెంట్ ఏ స్టేజ్లో ఉందో ఎవ్రీ ఇయర్ దాన్ని డబుల్ చేయాలి. అంటే ఈ రోజు తొలి అడుగు అంటావా నీది? ఇప్పుడే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ స్టెప్ సార్ ఇది. ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నేను ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నావు. వాటి దేని గురించి? మిషన్స్ ఇప్పుడు ఈ మధ్య అన్ని ఆటోమేటిక్ మిషన్స్ కదా సార్. ఆటోమేటిక్ పెరిగిపోతుంది. నిన్న ఉన్న టెక్నాలజీ ఈ రోజు ఉండదు. ముందు లెత్ మిషన్స్ ఉంటుండే, ఎవ్రీ పీస్ మాన్యువల్ గా టర్నింగ్ చేస్తుండే. ఇప్పుడు సిఎన్సీ ఎలా అంటే ఒక్కసారి కోడింగ్ రాసామంటే జస్ట్ పీస్ మార్చడం మాత్రం మన వర్క్ అంతమే. పీస్ అయిపోయిన పీస్ తీసేసి మన రా మెటీరియల్ పెట్టామంటే అది మన ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిపోతుంది. అంటే మళ్ళీ డిజైన్ మార్చాలంటే మళ్ళీ కోడింగ్ మార్చాలి. సో ఇవన్నీ రోజు రోజుకి మారుతున్నాయి కాబట్టి మనం బీటెక్లో మనకి సిఎన్సీ మెషిన్ గురించి చెప్తారు, అయినా కానీ మారుతూ ఉంటుంది ప్రపంచం. సో దాని గురించి ప్రోగ్రామింగ్ చేసుకోవాలా అంటే ఆ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ప్రెజెంట్ నేను నేర్చుకుంటున్నాను సార్ అది కోడింగ్ కూడా. ఇప్పుడు కోడింగ్ అనగానే పైథాన్ సి మాత్రమే కాదు, మెకానికల్ కూడా కోడింగ్ ఉంటుంది. సి కోడ్స్ అని, జీప్ కోడ్స్ అని, ఎం కోడ్స్ అని. ఈ కోడ్ తోటే మిషన్స్ అన్ని రన్ అవుతాయి, మెకానికల్ మిషన్స్ అన్ని వీటితో రన్ అవుతాయి అనమాట. నేను గతంలో ఒక వీడియో చేశాను, మొత్తుకున్నాం. ప్రతి డిపార్ట్మెంట్కి కొంత డిపార్ట్మెంటల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంటల్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అంటే సి అని కాదు, ఇప్పుడు బాబు చెప్తున్నాడు చూడండి, సాఫ్ట్వేర్ అంటే కేవలం సి పైథాన్ అనే కాదు, డిపార్ట్మెంట్కి అనుసంధానమైన సాఫ్ట్వేర్ చేసినప్పుడే భవిష్యత్తులో ఏ కోర్ బ్రాంచ్ అయినా ఉంటుంది. ట్రెడిషనల్ పాత కోర్ బ్రాంచ్కి భవిష్యత్తు ఉండదు. అదేవిధంగా ఏస్ కాలేజీలో కూడా మీకు ఈ సాఫ్ట్వేర్ నేర్పిస్తుంటారు మ్యాక్సిమం, అంతే కదా. సో నువ్వు ఒక తొలుగు అడిగేస్తావు, సో ఎవ్రీ ఇయర్ డబల్ చేయాలనుకుంటావు, సరేనమ్మా. ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు సాధారణంగా బిజినెస్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాక ఎన్నోసార్లు నిజాయితీగా చెప్తున్నా, ఇక నా వల్ల కాదు కాలేజీ నడపడం, ఎందుకంటే జీతాలు ఇవ్వడం కూడా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి అనుకుంటుంటాం. సరే, ఏదో ఒక మోటివేషన్ వస్తూ ఉంటుంది. సపోజ్ నీకు భవిష్యత్తులో నీకు ఆర్డర్లు తగ్గిపోతున్నాయి, రెవెన్యూ రావట్లేదు, నీ దగ్గర 10 మంది పని చేస్తున్నారు, వాళ్ళ జాబ్ తీసేయకూడదు, సమస్య వచ్చింది, ఏం చేస్తావు? అంటే ఇప్పుడే నా ఫస్ట్ స్టెప్ కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ మా ఫాదర్ ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి మా ఫాదర్కి ఎంతో అంత ఆ సిచ్యువేషన్ టైంలో ఏం చేయాలో తెలిసి ఉంటుంది. అప్పుడు నేను మా ఫాదర్ దగ్గరికి ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. ఓకే, సిచ్యువేషన్ ఉంది, ఏం చేయాలి, అప్పుడు నాకు తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అలా వస్తే అప్పుడు నేను డీల్ చేయగలుగుతాను. ఎస్. సో నాన్నగారి అనుభవాలని అట్లా ఎడం చేత్తో కొట్టేస్తుంటారు చాలామంది. సో నాన్నగారి నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. ఓకే, నాన్నగారికి కొన్ని పరిమితమైన అనుభవాలు ఉంటాయి కదా, ఇంకా ఏం చేస్తావు? సపోజ్ ఏదైనా నేర్చుకోవాలి, కొన్ని సమస్యలు వచ్చి నీ సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి? ఏదైనా సార్ సిచ్యువేషన్ నేర్చుకోవాలంటే అది లైఫ్లో మనకి ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుంది. అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్తుంటారు లైఫ్లో ఇలా ఉంటుందని, మనం వింటాం, మనకు అలా రాదులే అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ దాకా మనం పోం కదా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ వస్తే చెప్పలేం. ఇప్పుడు చాలా ఉంటుంది, సడన్ గా ఎప్పుడైనా పడిపోవచ్చు, ఏదైనా. ఇప్పుడు ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది సాఫ్ట్వేర్ కొందరికి, సడన్ గా ప్యాకేజ్ జాబ్ పోతుంది. వాళ్ళు ఆ ప్యాకేజ్ బేస్ చేసుకుని వాళ్ళు ఎన్నో ఈఎంఐస్ అయినా ఉండొచ్చు కదా సార్ అలా. అందుకే ఎప్పుడైనా మన లైఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు రోజు నేను ఇంట్రెస్ట్ చేస్తుంటాను, స్టూడెంట్తో కూడా మాట్లాడుతుంటాను, అందులో యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది చూస్తుంటారు, ఈ కోర్ బ్రాంచ్లో శాలరీలు తక్కువ, అది ఇది అంటుంటారు. ఎస్, శాలరీలు తక్కువ. మరి అయినా నువ్వు మెకానికల్కి నీకు తెలుసు జీతాలు తక్కువ ఉంటాయి, నిలబడాల్సి వస్తుంది, లేబర్తో డీల్ చేయాల్సి వచ్చుద్దని. సో అసలు ఈ జీతాలు తక్కువ, దీన్ని నువ్వు ఎలా, దీనికి అంటే నువ్వు మెకానికల్ స్టూడెంట్గా, మెకానికల్ గ్రాడ్యుయేట్గా ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? ఇప్పుడు కోర్లో శాలరీ తక్కువ ఉంటుంది, కానీ ఇయర్ పెరుగుతుంటే శాలరీ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అదే కోర్లో సాఫ్ట్వేర్లోకి వెళ్తే కంపల్సరీ ఇప్పుడు ప్రెసెంట్ పైథాన్ ట్రెండింగ్లో ఉంది, ముందు పైథాన్ ట్రెండింగ్ లేకుండే. ఇప్పుడు ప్రెసెంట్ పాస్ అవుట్ స్టూడెంట్స్ పైథాన్ నేర్చుకుని వెళ్తున్నారు. అది అయిపోతుంది. మనం కూడా 35 years ఎబో ఏజ్ వచ్చిన తర్వాత కొత్త నేర్చుకోవాలంటే మన మైండ్ సపోర్ట్ చేయదు, కొత్త మెమరీ కూడా అంత ఉండదు 35 years దాటేమంటే. అప్పుడు కొత్త సాఫ్ట్వేర్ వస్తే మనం నేర్చుకోలేము అప్పుడు సాఫ్ట్వేర్ అనేది. ఓకే, అప్పుడు పాస్ అవుట్ అయ్యే బ్యాచెస్ ఉంటారు కదా, వాళ్ళు జాబ్ వస్తుంది, మన జాబ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు శరత్ చెప్తుంటే నాకు ఒక పాయింట్ వస్తుంది, చాలా కంపెనీలో లే ఆఫ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి లే ఆఫ్ చేస్తున్నారు అంటే పైనుంచి, అంటే సీనియర్స్ని లే ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను ఒక హెచ్ఆర్ మేనేజర్ని అడిగాను, ఇది అన్యాయం కదా చాలా అని. సార్, సాఫ్ట్వేర్ అనేది డే టు డే. సో అక్కడ ఏమవుతుంది, ఒక ఏజ్ దాటాక నిజంగానే నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, సమస్యలు ఉంటాయి. ఆ లర్నింగ్ స్పిరిట్
నేర్చుకోవాలనే తపన ఉన్నా కూడా శక్తి, టైం ఇవన్నీ ఉండవు. సో మేము అబ్జర్వ్ చేసాము, ఫ్రెషర్స్లో నేర్చుకునే విధానం, స్పీడ్ అది సీనియర్స్లో ఉండట్లేదు. సో అందువల్ల ఇలా జరుగుతుంది అన్నారు. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఏదైనా కానీ ఎప్పటికప్పుడు నేర్చుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి ఇండైరెక్ట్ చెప్పాడు, ప్యూర్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎలా ఉంటుందంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు, కానీ కోర్ సైడ్ కూడా మార్పులు ఉంటాయి, మరీ ఓవర్ నైట్ మార్పులు రావు. అర్థమవుతుందా? సో కొంతమంది జీవిత శైలి, లైఫ్ స్టైల్ అందరికీ ఒకేలా ఉండదు కదా. కొంతమంది లైఫ్ స్టైల్కి కోర్ బ్రాంచెస్ బాగుంటాయి. నిన్న నేను ఒక ఫ్రెండ్ను మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళ బాబు కంప్యూటర్ సైన్సే, కానీ మంచి జాబ్ కూడా ఏదో వచ్చింది. కాకపోతే ఏమంటాడంటే వాళ్ళ బాబు కంట ఈ అడ్వాన్స్ కోడింగ్, అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదట, కానీ జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు. సో మనిషికి తన శక్తి ఏదో ఉంటుంది, ఆ శక్తిని బట్టి మలుచుకోవాలి. కొందరికి కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే కదా నువ్వు చెప్పేది? రైట్. సో ఇప్పుడు మీ ఆఫీసు, నువ్వు స్టార్టప్, నీ దగ్గర 10 మంది పని చేస్తున్నారు కదా, నిజం చెప్పు, వాళ్ళని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? నేను అందరినీ అన్నానే పిలుస్తాను సార్. ఎవరిని అన్నానే పిలుస్తావు? మీతో పని చేసేటోని కూడా, అందరిని, వర్కర్ని కూడా? అందరు వెరీ గుడ్, నేను కూడా నేర్చుకున్నాను రా బాయ్. వాళ్ళు కూడా నన్ను పేరు పెట్టి నార్మల్ పిలుస్తాం, ఫ్రెండ్లీలో ఉంటారు సార్. అందరూ ఫ్రెండ్లీలో ఉంటాం కాబట్టి ఎవరైనా ఇప్పుడు మనకి ట్రీటింగ్ ఉంటుంది. నేను వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాను అనుకో, నేను ఎందుకు వీళ్ళని పిలవాలని చెప్పి ఉంటుంది. అదే ఒక రిలేషన్తో మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకు కూడా అరే బాగుంది కదా, ఇలాంటి ట్రీట్మెంట్ బయట ఉండకపోవచ్చు, మనకి రూపాయి తక్కువ పర్లేదు, ప్రేమ ఉంది ఇక్కడ. రైట్, వెరీ గుడ్. సో ఎప్పుడైనా ఓవర్ టైం పని చేస్తుంటారు కదా స్టాఫ్, ఆ ఓవర్ టైం పని చేసేటప్పుడు సపోజ్ ఓవర్ టైం పని చేసాడు ఒక అతను, లేట్కి వెళ్తున్నాడు, నువ్వు అక్కడ నువ్వు ఏం చేస్తావు? ఓవర్ టైం కంపెనీతో, మా కంపెనీ కదా సార్, ఇప్పుడు నేను చూసే ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఏరియాలో ఓవర్ టైం చేసే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, దానికి ఎక్స్ట్రా పేమెంట్స్ కానీ కంపల్సరీ ఉంటుంది సార్. సో ఏం నేర్చుకున్నావు? ఎవడి కోసం చేస్తాడు అనుకో, వాళ్ళని ఎంకరేజ్ చేస్తావు కంపల్సరీ. ఓకే, శరత్ని ఈరోజు ఇంటర్వ్యూ చేసింది ఏదో సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా కాదు, తన అనుభవాలు ఈరోజు కోర్ బ్రాంచ్ వాళ్ళు కానీ మరో బ్రాంచ్ వాళ్ళు కానీ ఈ అనుభవాలు మీరు వేరే కంపెనీలో చేరపోతే చేరేటప్పుడు చాలా ఉపయోగపడతాయనే ఒక సదుద్దేశంతో చేశాము. సో శరత్, రియల్లీ యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు ఫ్యూచర్ మెకానికల్ ఇంజనీర్స్ ఇన్ పర్టికులర్. ఓకే, సో నువ్వు అన్నట్టు ఈరోజు నీది తొలి అడుగే, కానీ ఈ తొలి అడుగు అనేది కిలోమీటర్ల దూరం పయనించాలి. నీ స్టార్టప్ని ఏదో ఒక రోజు డీకే ఇంజనీర్స్ అమ్మా, ఎస్, డీకే ఇంజనీర్స్ అనేది ఒక అద్భుతమైన కంపెనీ, మన తెలంగాణకి తలమానికం లాంటిది కావాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ శరత్. థ్యాంక్ యూ సార్.